ఈ మాత్రం బొమ్మ చరణ్ బాబు కానీ ప్రభాస్ కానీ ఎన్టీఆర్ కానీ పడింటే ఈడ జనాలు కొట్టుకునేది కాదు, దొల్లాడేది కాదు. ఈ పక్కన మన కది రోడ్డు బ్లాక్ చేసుకోవాలా, అట్లా తిరుపతి రోడ్డు బ్లాక్ చేసుకోవాలా జనాలు అంతే. ఎందుకో జనాల కోసం. అబ్బా బాలే సినిమా ఎక్సలెంట్, బాగా విజువల్ వండర్స్ పెట్టారు, ఎక్సలెంట్. అసలు క్లైమాక్స్ లో సీన్లు అయితే ఇంకా అయిపోయారా బాబు అనుకున్న టైంలో ఒక సీన్ ఎంటర్ అవుతుంది. బాబు తలుచుకున్నాను గుర్తు వస్తాడు ఇక్కడ ఇచ్చే సినిమా అసలు కేక లేదు. అసలు ఒక మన పాయింట్ అవుట్ చేసాను కూడా లేదు. మంచు మనోజ్ యాక్టింగ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచు మనోజ్ ఇలా విలన్ కి ఇంత బాగా సెట్ అయ్యేదని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మిరాట్ 2 సింగ 100 సార్లు చూడడానికన్నా రెడీ, అంత బాగా తీశారు సినిమా అయితే. దర్శకత్వం కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ బీజేం కానీ, ఆ దేవుడు ఆ లాస్ట్ 30 minutes అయితే గూస్ బంప్స్ చూస్తున్నాము. రాముడు సూపర్ అన్న, పూరా మాస్ అనుకోలేదు బ్రో. ఇలా తీసారు. ఇప్పుడు పెట్టిన బడ్జెట్ అంతా పెట్టిన బడ్జెట్ అంతా ఒకటే రోజులో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలాంటి మరిన్ని సినిమాలు 1000 కోట్ల దమ్మున్న సినిమా మాస్ అన్న సినిమా సూపర్. మీరు క్లాస్ కాదు మాసే. క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్ లో హారతి పట్టుకొని దేవునికి ఇలా హారతి తిప్పుదాం అనిపిస్తుంది. హారతి ఎత్తుకొని ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హారతి ఎత్తుకొని పోవాలి. బాగుంది బ్రో, బాగుంది, సూపర్ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ హెవీ పెట్టినాడు. లాస్ట్ 20 minutes అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ గ్రాఫిక్స్ పెట్టినాడు. సూపర్ అసలు అయితే గూస్ బంప్స్, మంచి విజువల్ వండర్ సూపర్. చూడొచ్చు, బాగుంది. పార్ట్ 2 బ్రో సినిమా ఖచ్చితంగా చూడొచ్చు, చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే సూపర్, బెస్ట్ విఎఫ్ఎక్స్ బ్రో. చాలా బాగుంది సినిమా, అందరు కంపల్సరీ వచ్చి చూడండి. ఎక్సలెంట్ బ్రో. మార్క్ పెట్టడానికి లేదు, సూపర్ ఉంది. అందరు ఖచ్చితంగా వచ్చి చూడాల్సిందే. హిట్ కొట్టారండి, సూపర్, పెద్ద హిట్టే. చాలా బాగుంది. ఎలివేషన్స్, విఎఫ్ఎక్స్ అంతా సూపర్ గా ఉంది, చాలా బాగుంది. యాక్టింగ్ ఎట్లా తేజ సజ్జా మంచు మనోజ్ ఇద్దరు సూపర్. హిట్ కొట్టారా? ఏం నచ్చింది మీకు? రామ్బాణం కానీ దాన్ని చేసేదాన్ని కానీ చాలా ఇదిగా బాగా తీసినారు. హిట్ కొట్టారు సార్ సినిమా? హిట్ కొట్టిందా? అంటే సూపర్గా ఉంది. ఏం నచ్చిందన్న మీకు మెయిన్? స్టోరీ బాగుంది, హైలైట్గా ఉంది స్టోరీ. సినిమా మొత్తం అయితే ఎక్సలెంట్గా ఉంది. డైరెక్టర్ అయితే ఘట్టంలో అయితే బలి తీసినాడు కార్తీక్. ఫైట్స్ బాగున్నాయి, స్టోరీని హైలైట్. స్టోరీ అయితే భలే ఉండదు, సూపర్ హిట్. మంచు మనోజ్, తేజ, శ్రియ కూడా రీఎంట్రీ ఇచ్చింది, భలే ఉండదు. జగపతి బాబు గారు బాగుంది, ఉన్నాడు. ఎక్కడ కానీ ఒక్క పాయింట్ కూడా ఏమైనా తగ్గేదే లేదు. ఇంటర్వెల్ బాగుందా? క్లైమాక్స్ బాగుందా? మొత్తం సినిమా అంతా బాగుంది బాస్. సినిమా మొత్తం బ్లాక్ బాస్టర్, ఇంకా హైలైట్ గా ఉంది. హనుమాన్ మించింది, సూపర్ గా పెద్ద సినిమా, బ్లాక్ బాస్టర్. ఈ ఇయర్ లోనే బ్లాక్ బాస్టర్. 500-600 కోట్లు కొట్టేస్తున్నారా? అదైతే ఐడియా లేదు కానీ అవును, పాన్ ఇండియా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కొట్టదు. హిందీ వాళ్ళకు కూడా నచ్చుతుంది, హిందీ వాళ్ళకి ఇంకా హైలైట్ గా నచ్చుతుంది. వాళ్ళకి బాగానే వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు, బాగుంది. పెట్టడానికి ఏం లేదా? ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, అంతా బాగుంది. దాదాపు 3 గంటలు ఉంది సినిమా. ఉండాలి. సూపర్. అదే ట్రైన్ ఫైట్ ఏదో ఉన్నట్టుంది, అది బాగుందా? వేరే ఏది నచ్చింది మీకు మెయిన్? అంటే అన్ని బాగానే ఉన్నాయి. అయోధ్య రాముడి గురించి అయితే హైలైట్ గా, అదే మెయిన్ హైలైట్. మన చరిత్ర, మన దేవుడి చరిత్ర. అది 9 గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ గ్రంథాల గురించి అయితే హైలైట్ గా పెట్టాను. బాగా చెప్పాడు. సూపర్ హిట్ అండి. సో బాగుంది, అంతే అంటే ఖచ్చితంగా మస్ట్ వాచ్ఫుల్, ఖచ్చితంగా చూడొచ్చు థియేటర్లో. బాగుంది బ్రో, సూపర్ గా ఉంది నా సినిమా. అంత బాగా నచ్చింది మీకు? బాగుంది నా సినిమా, బాగుంది బ్రో. క్లైమాక్స్ లా చెప్పకూడదు, అంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. ప్లస్ రామన్ బాగా చూపించినాడు, తేజ సజ్జు బాగా యాక్ట్ చేసినాడు అనమాట. ఇంకా పార్ట్ 2 కూడా వస్తుంది, వెయిటింగ్ అనమాట. బోర్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఓకే, బాగుంది, సూపర్. బాగుందన్న, సూపర్ ఉంది సినిమా. మళ్ళీ కొట్టినాడు, సెకండ్ హిట్. సూపర్ బ్రో. ఏంటి మన హైలైట్స్? వేరే లెవెల్ అంతే. ఇంకా అంటే జపనీస్ స్టైల్ ఏమైనా ఉందా సినిమా? అది జపనీస్, మన ఇండియన్ స్టైల్. మన ఇండియన్ స్టైలే, పేరు మాత్రం జపనీస్ పేరు అంతే. తేజ అట్టున్నాడు. సూపర్ బ్రో, సూపర్. వేరే లెవెల్. ఫాలోయింగ్ పెరిగిపోతుందా తేజకి?
క్రేజ్ అంతే ఇంకా చెప్పలేకపోతున్నా. బాగుంది. మీరా అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తారు ట్రైలర్ చూసి ఆ రేంజ్ లో ఉందా? గూస్ బంప్స్ ఇంకా మాటలు లేవా? మాటలు లేవు. హనుమాన్ మించిందన్నారు పొద్దున్న. భారీ ఉంది బ్రో. ఉందా హనుమాన్ మించి అయితే ఉందా? ఖచ్చితంగా భారీ ఉంది బ్రో. ఓకే క్లైమాక్స్ వచ్చిందా? ఇంటర్వెల్ వచ్చిందా? క్లైమాక్స్ బ్రో. క్లైమాక్స్ అంటే అది కాకుండా మధ్యలో కూడా కొద్దిగా నరేషన్ స్లోగా ఏం లేదా? స్లో ఏమి అనిపించలేదు. అదిరిపోయింది బొమ్మ అయితే పీస్ఫుల్ అసలు బాగుంది. ఏం వేలు పెట్టడానికి లేదు, ఏం లేదు. దేవుళ్ళ సినిమా బట్ రాముడు అయితే హైలైట్ బ్రో. లాస్ట్ గూస్ బంప్స్ అదిరిపోయింది. తేజ మనోజ్ వాళ్ళది బాగుంది బ్రో. వాళ్ళ ప్రెజెన్స్ కూడా బాగుంది. బాగుంది సార్. యాక్షన్ సీన్స్ ఎట్లున్నాయి? యాక్షన్ సీన్ అదిరిపోయింది. వాళ్ళిద్దరికి ఫైట్లు హైలైట్ అసలు బాగున్నాయి. స్లో ఎక్కడ అనిపించలేదండి. ఇంకా మైనస్ వచ్చి ఆ వైబ్ ఉంది సాంగ్ చేశారు. అది ఉన్నా కూడా అంతేం ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఫుల్ కామెడీ. కామెడీ ఫుల్ వర్కౌట్ అయింది. విజువల్ ఫుల్ విజువల్స్ పక్కా థియేటర్స్ లోనే చూడాలి. క్లైమాక్స్ కొంచెం నాకు కొంచెం తక్కువ అనిపించింది. బట్ పోస్ట్ క్రెడిట్స్ అది కవర్ చేసింది. ఎంట్రీ క్యామియో ఎంట్రీ కవర్ చేసింది. అయితే సినిమా అయితే సూపర్ హిట్. చాలా బాగుంది.